తరచుగా విజయవాడ ఢిల్లీ మధ్య ప్రయాణాలు చేసే విజయవాడకు చెందిన ఓ విద్యార్థి ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ వెళ్లవలసి ఉండి గన్నవరం విమానాశ్రయంలో డిజిటల్ డీజీ యాత్ర కౌంటర్లో సరైన సమయానికి లాగిన్ అయ్యారు. అయినా ఎయిర్ ఇండియా సిబ్బంది అతనితో వాగ్వాదానికి దిగడంతో కాలయాపన జరిగి అతను వెళ్లవలసిన విమానం టేకప్ అయ్యింది. అతను ఢిల్లీ నుండి అమెరికాలోని లాస్ ఏంజల్స్ కు వెళ్లవలసి ఉంది. దీంతో ప్రయాణికుడి బంధువులు సిబ్బందిపై ఆగ్రహించారు. చివరికి ఎయిర్పోర్ట్ అథారిటీ సిబ్బంది ప్రయాణికుడికి సర్ది చెప్పి టికెట్ అమౌంట్ రిఫండ్ ఇస్తామని హామీ ఇవ్వగా అతను తర్వాత ఫ్లైట్ లో ఢిల్లీకి వెళ్లారు. ఎయిర్ ఇండియా మార్నింగ్ ఫ్లైట్ ఇక్కడ నుంచి నేను బుక్ చేశాను. ఇట్స్ ఎట్ అరౌండ్ 9-10కి ఇక్కడ టేక్ ఆఫ్ అవుతుంది. బ్యాగేజ్ వాళ్ళు నేను ఇన్ టైం వచ్చాను. వాళ్ళు చెప్పిన టైంలో దెర్ ఇస్ ప్రూఫ్ ఫ్రమ్ డీజీ యాత్ర ఆల్సో వెంటెడ్ ఇన్ టైం. బట్ అక్కడికి వెళ్ళాక మీకు క్లోజ్ అయిపోయిందని చెప్పి దే వాంటెడ్లీ మేడ్ లేట్. సో ద స్టాఫ్ వాళ్ళు వర్క్ చేయడానికి దే ఆర్ నాట్ అట్ ఆల్ విల్లింగ్ టు వర్క్. వాళ్ళు వాంటెడ్లీ మీరు లేట్ వచ్చారు అని చెప్పి యూ కాంట్ టేక్ ద బ్యాగేజ్ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. నేను అప్పటికే ఐఎమ్ రిక్వెస్టింగ్ దమ్. నేను టైం కదా, మీరు కదా లేట్ చేశారు 5 minutes, ఇట్ ఈస్ ఆన్ యువర్ సైడ్ అంటే లేదు అన్నారు వాళ్ళు. నేను అప్పటికే రిక్వెస్టెడ్ అట్లీస్ట్ క్యాబిన్ బ్యాగ్ అని అలౌ చేయండి అని రిక్వెస్ట్ చేశాను. దానికి కూడా దే ఆర్ నాట్ ఈవెన్ బడ్జింగ్, దే ఆర్ బిహేవింగ్ వెరీ అరగెంట్లీ. అండ్ ఆఫ్టర్ దాట్ వాళ్ళ ఎయిర్లైన్ అతను హీస్ థ్రెటనింగ్ మీ, షౌటింగ్ ఆన్ మీ ఇన్సైడ్ ఫర్ నో రీజన్. ఐవ్ గివెన్ రెస్పెక్ట్ టు హిజ్ ఏజ్. నేను అతని వయసుకి గౌరవం ఇచ్చి నేను అడిగాను సార్ అని మాట్లాడుతుంటే అతను స్టూడెంట్ ప్యాసింజర్, ఐ పేడ్ హిస్ శాలరీ లిటరలీ. అది కూడా చూడకుండా నా మీద అరుస్తున్నాడు. ఐఎమ్ ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ ఎయిర్ ఇండియాలో. నేను ప్రతిసారి ఐఐటి ఢిల్లీ స్టూడెంట్. నేను ప్రతిసారి ఢిల్లీకి ఈ ఫ్లైటే ఎక్కుతాను మార్నింగ్. నా దగ్గర 8:45కి లగేజ్ తీసుకునే టైం కూడా ఉంది చాలాసార్లు. ఐ డిడ్ంట్ ప్రింట్ ఇట్ ఆన్ బోర్డింగ్ కార్డు కూడా. ఇప్పుడు బోర్డింగ్ కార్డు మీద ప్రతిసారి ప్రింట్ చేస్తారు. ఆ టైంకి గ్రేస్ పీరియడ్ తీసుకుంటుంది. ఈసారి బోర్డింగ్ కార్డులో కూడా ప్రింట్ చేయాలి. స్పెసిఫిక్గా బ్యాగేజ్, ఎక్స్ట్రా బ్యాగేజ్ కోసం నేను బిజినెస్ క్లాస్ అప్డేట్ చేశాను ప్రీవియస్ నైట్. బోర్డింగ్ కార్డు మీద ఇవ్వలేదు టైం, 9-10 అని ఇచ్చారు. ఎప్పుడు మెన్షన్ చేశారు ప్లీజ్ కమ్ 1 hour ప్రయర్ అని. ఈసారి ఏం మెన్షన్ చేయలేదు. ఐ కమ్ ఇన్ టైం కూడా. నేను 1 hour కరెక్ట్ 1 hour ముందు వచ్చాను. రైట్ ఆన్ టైం వచ్చాను. రైట్ ఆన్ టైం వాళ్ళు దే ఆర్ నాట్ విల్లింగ్ టు వర్క్ అంతే. దానికోసం ఇప్పుడు స్టూడెంట్ ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు చూశారు. నేను ముందు ఢిల్లీ నుండి నేను లాస్ ఏంజల్స్ వెళ్ళాలి. దర్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ ఫ్లైట్, అది మిస్ చేసుకోలేదు. లేదు, ఇప్పుడు నేను మళ్ళీ ఇండియాకు మళ్ళీ బుక్ చేసుకొని వెళ్తే నేను నైట్కి రీచ్ అవుతాను ఎగ్జాక్ట్లీ ఆన్ టైం. బట్ ఐఎమ్ నాట్ షూర్ అది కరెక్ట్ ఆన్ టైం రీచ్ అవుతాను. నేను కొద్దిగా గ్యాప్ తీసుకొని బుక్ చేసుకున్నా. బట్ నౌ ఐ హ్యావ్ టు రష్. బాబు యూఎస్ వెళ్తున్నాడు ఇవాళ నైట్ క్యాథే పసిఫిక్ ఫ్లైట్కి ఢిల్లీలో 10:45 ఉంది. అందుకని అర్లీగా వెళ్దామని నేను ఇక్కడ టికెట్ బుక్ చేసుకోవటం ఉంది ఎయిర్ ఇండియాలో. ఎయిర్ ఇండియా ఫ్లైట్ బుక్ చేసినప్పటికీ కూడా ఇక్కడ స్టాఫ్ మేర్ విత్ వీఆర్ ఇన్ ద టైమ్ అనమాట. జస్ట్ ఒక 2-3 ప్యాసింజర్స్ ముందున్నారు. లాస్ట్ ప్యాసింజర్ అనమాట. ఆల్రెడీ ఈ బుక్ డీజీ యాత్ర అండ్ దెన్ బ్యాగేజ్ కూడా చెక్ఇన్ అయింది, ఆన్లైన్లో చెక్ఇన్ చేశాం. సో అక్కడ లేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. టెక్నికల్గా ఇట్ ఈస్ వీఆర్ రైట్. అక్కడ మన డీజీ యాత్ర కూడా చెక్ చేసినా కూడా ఇన్ టైంలో మనం వీఆర్ దేర్. 45 minutes దే ఆర్గ్యూడ్ అండ్ దే స్కాల్డెడ్ ద ప్యాసింజర్ అండ్ చాలా చేసి ఇబ్బంది పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా నేను స్టూడెంట్ సార్, నేను ఐఐటి స్టూడెంట్ని, ఇప్పుడు యూఎస్ వెళ్తున్నానని చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకోకుండా చాలా లేట్ చేశారు. ఇన్సల్ట్ చేస్తున్నాడు కస్టమర్ ప్యాసింజర్ని. చాలా బాధ అనిపించింది.